కాళేశ్వరంపై కుమ్మక్కు అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ విచారణను తొక్కిపెట్టాలని చూస్తోంది. అవినీతిపైన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణల పర్వం. ఆ పార్టీల పాలనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఆ రెండు పార్టీలు ఒక్కటే. బీజేపీతోనే అభివృద్ధి. కుటుంబ వారసత్వ పార్టీలను నమ్ముకోవద్దు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడమే వాటి లక్షణం. బీజేపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట. దేశమే నా కుటుంబం. 140 కోట్ల మంది సభ్యులు. ఇంటిని వదిలిపెట్టి దేశ సేవ కోసం వచ్చా. రామాలయ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో మోదీ. పలుమార్లు తెలుగులో మాట్లాడిన ప్రధాని నేడు పటాన్ చెరువు సభకు నరేంద్ర మోదీ. సో ఆయన నిన్న చెన్నై ఏమో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇవాళ సంగారెడ్డిలో మీటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కాళేశ్వరం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైరని అంటున్నారు. కాంగ్రెస్ ఏమంటది? బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైరని కాంగ్రెస్ అంటది. బీఆర్ఎస్ ఏమంటది? మేమే తప్పు చేయలేదని బీఆర్ఎస్ అంటది. ఎవరు తప్పు చేసిండు? మరి తప్పు 100% జరిగింది. మరి దొంగలు ఎటుపోయారు? దొంగలు ఎటుపోయారు? అందుకే నేను ఏమంటున్నా, ఈ కాళేశ్వరం అన్నది కాళేశ్వరం చదరంగం ఇది ఒక చెస్ గేమ్ లాగా మారిపోయింది. ఇది ఒక పొలిటికల్ చదరంగం లాగా మారిపోయింది. మీరు చూడండి, ఈ మధ్యలో మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. మెగా కృష్ణారెడ్డి ఉంటాడు. ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ ఉంటాడు. ఇక్కడ బీజేపీ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ మిగతా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, మీడియా సంస్థలు ఇట్లా ఉంటాయి. ఈ ఒకే ఒక్క వ్యక్తి ఈ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అందరినీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈయన వీళ్ళిద్దరిని కలుపుతాడు, ఈయన వీళ్ళిద్దరిని కలుపుతాడు, ఈయన వీళ్ళిద్దరిని కలుపుతాడు. ఒకరికొకరు తిట్టుకునే ఉంటుంది, కానీ ఆ విచారణ మాత్రం అడుగు ముందుకు పడదు. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? మీరిద్దరు ఒకటే, ఎందుకు విచారణ చేయరంటుంది. ఇప్పుడు బీజేపీ సమాధానం, అన్ని పార్టీలు సమాధానం చెప్పాలి. ఫస్ట్ బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ కాళేశ్వరం విషయంలో సమాధానం చెప్పాల్సింది కాళేశ్వరం ఏటీఎం అన్నారు. రైట్? ఈ కాళేశ్వరం ఏటీఎంలో పైసలు పెట్టింది ఎవరండి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 30,000 కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 30,000 కోట్లు, మొత్తం 60,000 కోట్ల లోన్లు కేవలం కేంద్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చినాయి. ఎట్లా మీరు ఇచ్చారు? వితౌట్ డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి 60,000 కోట్లు, దాదాపు 10 to 11% ఇంట్రెస్ట్కి. అంటే మీరు బ్యాంకులో పర్సనల్ లోన్లు తీసుకుంటారు కదా, అంత ఇంట్రెస్ట్కి. 97,000 కోట్లు మొత్తం బ్యాంకుల ద్వారా అప్పు తెస్తే దానికి ఇంకొక 77,000 కోట్లు ఇంట్రెస్ట్ అయింది. 12 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 13,000 కోట్ల ఈఎంఐ మనం కట్టాలి. మరి ఈ కాళేశ్వరం ఏటీఎంలో పైసలు పెట్టింది మీరే కదా. ఈడీ ఎక్కడ పోయింది? సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి, లేకపోతే కోర్టు ఇనిషియేట్ చేసుకుంటే తప్ప, ఇనిషియేట్ చేసి విచారణకు ఆదేశిస్తే తప్ప సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఈడీ ఏం చేస్తున్నది? ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందా లేదా? మెగా కృష్ణారెడ్డి మీద ఈడీ రైడ్ చేసిందా లేదా? ఎక్కడ పోయిండు? ఏమైపోయిందా కేసు? ఎవరికి నీతులు చెప్తారు మీరు? ఎవరిని విమర్శిస్తారు మీరు? నేను ఓన్లీ ఇప్పుడు బీజేపీ మాట్లాడతా, నెక్స్ట్ కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడతా. ఆనాడు కాళేశ్వరం అద్భుతం అని మీరు అన్నారు కదా, మరి ఎట్లా అన్నారు ఆనాడు మీరు కేంద్ర మంత్రులు చాలామంది ఇక్కడికి వచ్చి? ఇప్పుడు ఈడీ విచారణ ఎందుకు చేయట్లేదు? ఈడీ ఆ మనీ లాండరింగ్ కేసులని, మనీ లాండరింగ్ విషయంలో పెద్ద ఎత్తున జరిగింది కదా, ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా, ఏమైంది? ఇది అయిపోయిందా? మీరు ఇప్పుడు విచారణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కాళేశ్వరం ఏటీఎం అన్నారు, అయిపోయింది. ఆ ఏటీఎంలో పైసలు పెట్టిందే మీరు. అండ్ దట్ ఇంకొకటి, ఇప్పుడు మీరు సిబిఐ అంటున్నారు కదా, ఇప్పుడు సిబిఐ మొన్న అఫిడవిట్ వేసింది హైకోర్టులో. ఈ కేసులో మేము ఇన్వాల్వ్ అవుతాం, మేమే విచారిస్తామని సిబిఐ ఒక అఫిడవిట్ వేసింది. ఆ అఫిడవిట్లో చెప్పింది సిడబ్ల్యూసి మిస్టేక్ చేసిందని. దాంతోపాటుగా ఇంకెవరు, ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇవి కూడా లోన్లు ఇచ్చినాయి అని వీళ్ళని కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే సిబిఐ ఈ సిడబ్ల్యూసి మీద కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు కదా. చలో ఫస్ట్ సిబిఐ ఇక్కడ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయించండి. చేయించారు. ఎందుకు చేయించారు మరి? సిబిఐ అంటుంది ఈ 3 సంస్థలు తప్పు చేసినాయని అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు కదా, మరి ఈ 3 సంస్థల మీద ఫస్ట్ విచారణ చేయండి. చలో. మెగా కృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండని నేనంటలేను.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కేసు ఫైల్ అయింది, దాని మీద విచారణ జరుగుతుందని నాకు చెప్పి 3-4 నెలలు అవుతుంది. మరి 12,000 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలన్నీ? బంగారు బాతు లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ సంపాదన దోచుకునే కదా ఇంత పెద్ద ఎత్తున సంపాదించింది. ఈ దోచిపెట్టిన దుర్మార్గుడు కేసీఆరే కదా. ఇది బీజేపీ. వీటికి బీజేపీ ఆన్సర్ చెప్పాలా? కాంగ్రెస్ ఆన్సర్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మేడిగడ్డ తప్ప కాళేశ్వరం అన్న పదాన్ని నోటి నుంచి ఉచ్చరించడానికే భయపడుతున్నారు. ఏందో అర్థం కావట్లే. ఈ కాంగ్రెస్ నాయకులు ఇన్క్లూడింగ్ రేవంత్ రెడ్డి అండ్ టోటల్ మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ ఈ మెగా కృష్ణారెడ్డి పేరెత్తడానికి భయపడుతున్నారే. ఒక్కరి నోటి నుంచి ఆయన అసెంబ్లీలో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరుని ఎత్తారా? అసలు అసెంబ్లీ ఎజెండా ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? నేను అనుకోవడము బీఎస్సీ సమావేశంలో సభ్యులు ఈ పార్టీలో ఈ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేయట్లే. మెగా కృష్ణారెడ్డి ఏ ఎజెండా చెప్తే అసెంబ్లీలో ఆ ఎజెండా అమలవుతుందో నాకు అనిపిస్తున్నది. కాళేశ్వరం పైన చర్చలో, మొన్న మేడిగడ్డ పైన చర్చలో మీకు మీ నోటి నుంచి మల్లన్న సాగర్ అన్న పదమే వినబడలేదే. ఒక్కొక్క వర్డ్ మీ నోటి నుంచి నేను వింటనేమో అని అనుకున్నా. మల్లన్న సాగర్ భూకంప జోన్లో కట్టిర్రు, కరీంనగర్ జిల్లా ప్రజల్ని ముంచడానికి కట్టిండు, కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఆ కాగ్ రిపోర్ట్లో ఉన్న అంశాన్ని ఏ కాంగ్రెస్ మంత్రి అయినా చదువుతాడేమో అని నేను అనుకున్నా. మీ కరీంనగర్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కరీంనగర్లో కూడా మీరు గెలవాలి కదా. అట్లీస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్తో అయినా సరే మీరు దాన్ని లేవనెత్తాలి కదా. నేనేం చేసినా, నేను ఈ ఇష్యూ ఊకుండలేకనే ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన. అరే మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మల్లన్న సాగర్ గురించి ఎందుకు మాట్లాడతలేరంటే, ఒక్కడింటే కదా మా మాట, ఎవరికి వాడు లేస్తున్నాడు మాట్లాడుతున్నాడు మినిస్టర్ల గురించి. మా మాట ఒక్కరాన్ని ఇంటే కదా కనీసం ఈ అంశం లేవనెత్తడానికి. ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఉన్నారు కదా, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ఆ జిల్లాలోనే పుట్టి పెరిగి ఎమ్మెల్యేలై మంత్రులైన వాళ్ళు ఉన్నారు, అందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళకైనా సోయి ఉండాలి కదా. ఇప్పుడు కరీంనగర్లో కేసీఆర్ సభ అంటున్నాడు, మీరు చెప్పొచ్చు కదా, అరే మల్లన్న సాగర్ కట్టినవు కరీంనగర్ జిల్లా ప్రజల్ని చంపడానికి, 50 టీఎంసీలు అది నింపితే కొట్టుకొస్తే జిల్లా కనబడదు, కనుమరుగైపోద్దని. నో, ఎందుకు? ఆ మల్లన్న సాగర్ కట్టింది మెగా కృష్ణారెడ్డి. మేమేమంటున్నామంటే, కాంగ్రెస్కైనా బీజేపీకైనా, అరే బాబు మీకు పెన్షన్లు నాయన ఇచ్చింది, మీకు పెన్షన్లు కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఇట్లా ఇసిరేసింది మెగా కృష్ణారెడ్డి. కేసీఆర్ చెప్తే వీడు ఇక్కడ బీఆర్ఎస్ ఈ కేసీఆర్ బ్యాచ్ అంతా, మెగా కృష్ణారెడ్డి వీళ్ళంతా కొన్ని వేల కోట్ల రూపాయలు తినేసినారు. మీకు ఆ వేల కోట్ల రూపాయల దాంట్లో మీకు వేసింది పెన్షన్. మీరు ఆ పెన్షన్కే మీరు అంత నిజాయితీ చూపిస్తున్నారే మెగా కృష్ణారెడ్డి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా, మరి ఆ 1000 కోట్లు తిన్నోడేమైపోవాలా? సో ఇట్లా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టోటల్గా కాళేశ్వరం మీద విచారణ విషయంలో అంత పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు తప్ప ఇది అడుగు ముందుకు పడే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్కి పెన్షన్ పోయింది ఇక్కడి నుంచి, డౌటే లేదల్లా. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడున్న మంత్రులు కూడా ఇంక్లూడింగ్ మినిస్టర్స్, డౌట్ ఏముంది అందులో? ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు వస్తలేదు? ఇదే మెగా కృష్ణారెడ్డికి హైదరాబాద్లో నీళ్లు పోసే కాంట్రాక్ట్ కూడా ఆయనది, చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్. ఐ థింక్ నేను అనుకోవడం ఇంతవరకు అయితే వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ ఆ వర్క్ని అదే మెగా కృష్ణారెడ్డి ఈ ఎస్టీపీ ప్లాంట్లకు సంబంధించిన దీంట్లో కంటిన్యూ చేయిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అని తెలుస్తూ ఉన్నది. అది బయటికి రావాలా? చేస్తున్నారు 100%. మరి ఎట్లా ఇంకా కంటిన్యూ అవుతాడు? తెలంగాణలో కాంట్రాక్టర్ లేరా? ఈ టోటల్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ గురించి మనం చెప్పక్కర్లేదు. అసలు మొత్తానికి దుర్మార్గుడే ఈ రాష్ట్రానికి పట్టిన శని ఈ పార్టీ. ఈయన కూడా మేడిగడ్డే అంటాడు. ఆయన మల్లన్న సాగర్కి పోడు, ఇక మిగతా దానికి పోడు. టోటల్ కాళేశ్వరంలో ప్రతి దాంట్లో కరప్షన్ జరిగింది, ప్రతిది కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు టన్నెల్స్ కట్టినాం, సొరంగాలు కట్టినాం, అన్నీ కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి. సో అందుకే జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఇట్లాంటి మీటింగ్ల ద్వారా మీరు వాళ్ళు కుమ్మక్కయ్యరని ఆయన మీరిద్దరు కుమ్మక్కయ్యరు ఆయన, ఈ డ్రామాలు బంద్ చేయరు. మీకు దమ్ముంటే చేతనైతే పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసే దమ్ముంటే చేతనైతే చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కేసీఆర్ కేటీఆర్ కొలువులు ఊడినందునే మీకు ఉద్యోగాలు,
ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గొర్రెలు ఇచ్చారు. కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఆనాడు పేదలకు లేదు. 119 నియోజకవర్గాల్లో మోడల్ గురుకులాలు. నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని జపాన్ చైనా ప్రపంచాన్ని ఏలట్లేదా? ఈ 3 నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5192 మందికి నియామక పత్రాలు అందజేస్తా. సో నిన్న ఆ వార్త మనకు కనబడ్డది. ఇంకొకటి విషయం ఇక్కడ మనం మర్చిపోయినాం. మీడియా సంస్థలు చిన్న పార్టీలకు కూడా పైసలు ఇస్తూ ఉంటాడు. ఒకటి, ఈ మీడియా సంస్థలు ఒక్కడన్నా ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా ఈ పేరు ఎత్తిందా? ఒక్క యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి. మన తొలి వెలుగు కాకుండా ఒక్క యూట్యూబ్ ఛానల్ అయినా ఒక్క మీడియా సంస్థనైనా మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తితే నాకు ఒక్కసారి మీరు లింక్లో ఆ ఛానల్ పేరు పెట్టండి. ఒక్క పేపర్ కానీ, ఒక్క మీడియా ఛానల్ కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఈ టోటల్ కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతి, మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ బంధము, ఈ అన్ని పార్టీలకు ఉన్న దీనిపైన ఒక్క పేపరు మీడియా సంస్థ ఎవరైనా మాట్లాడితే చెప్పండి.